వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరాగ్. రీసెంట్ గా శివం బజే అనే ట్రైలర్ రిలీజ్ అయింది. అశ్విన్ బాబు హీరోగా అప్సర్ డైరెక్షన్ లో మహేశ్వర్ రెడ్డి గారు నిర్మించిన శివం బజే ట్రైలర్ రిలీజ్ అయింది. వెనకుండి నడిపిస్తున్న గుంట నక్కల గురించి కూడా తెలుసరా నా కొడక. ఇందులో అశ్విన్ బాబు హీరోగా నటించారు. అప్సర్ డైరెక్షన్ చేశారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద మహేశ్వర్ రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ చిత్రం ఆగస్టు 1న రిలీజ్ అవుతుంది. ఇక ఈ ట్రైలర్ చూస్తే ఈ సినిమా టెర్రరిజం నేపథ్యంలో సాగుతున్నట్టు తెలుస్తుంది. వరల్డ్ మ్యాప్ లో ఇండియా కనుమరుగైపోవాలి. శివం బజే ట్రైలర్ లో మనకు స్టార్టింగ్ లో వినిపించే డైలాగ్ ఇదే. వరల్డ్ మ్యాప్ లో ఇండియా కనుమరుగైపోవాలి. ఆ వెంటనే ఇండియన్ ఫ్లాగ్ ని, కాశ్మీర్ లోయల్లో మంచు కొండల్ని, తీవ్రవాదులను కూడా చూపించారు. దీంతో టెర్రరిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇక పాకిస్తాన్ దేశంతో పాటు డ్రాగన్ కంట్రీ చైనాకు చెందిన అధికారులను కూడా మనకి ఈ ట్రైలర్ లో చూపించారు. అయితే ఇప్పుడు ఈ కథలో చైనా పాత్రని దర్శకుడు ఏ రకంగా చూపించాడనేది మనకు ఆసక్తికరంగా మారింది. ఈసారి ఏదో భారీ ప్లానింగ్ చేస్తున్నారని రిపోర్ట్స్ వచ్చాయి. దీన్ని ఆపడానికి స్పెషల్ ఏజెంట్ అవసరం అని నటుడు మయాన్ పరాగ్ చెప్పిన డైలాగ్ తర్వాత అశ్విన్ బాబు ట్రైలర్ లో ఎంట్రీ ఇచ్చాడు. సో ఆయన స్పెషల్ ఏజెంట్ అని మనకు అర్థమవుతుంది. యాక్షన్ సీన్లలో అశ్విన్ బాబు హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు ట్రైలర్ లో కనిపిస్తుంది. ఇక సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ పోలీస్ పాత్రలో కనిపించాడు. బిగ్ బాస్ ఫేమ్ ఇనియా సుల్తానాతో పాటు తమిళ నటుడు దీనా సైతం పోలీస్ రోల్స్ లో చేశారు. ఇక ఈ టెర్రరిజం టాపిక్ కే కాకుండా దేశంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. మరి ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే దానిపై చర్చలు జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో హీరో అశ్విన్ బాబు మీద అటాక్ జరుగుతుంది. అది ఎవరు, ఎందుకు చేశారు అనేది మనకు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు సస్పెన్స్. ఇక హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ, తల్లి పాత్రలో తులసి గారు కనిపించారు. ఈ మధ్య మనకి తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు. ఈ మధ్య మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు అని చెప్పడం, చంపిన చెయ్యి కనిపిస్తుంది కానీ చంపింది ఎవరో తెలియట్లేదు అనే డైలాగ్ అశ్విన్ బాబుతో చెప్పించడంతో అనుమానం అంతా ఆయన మీద క్రియేట్ అవుతుంది ఆడియన్స్ కి. చెయ్యి కనిపిస్తుంది కానీ చంపింది ఎవరో తెలియట్లేదు. ఇక ఆట మొదలు పెట్టావా శంకరా అని అయ్యప్ప శర్మ గారు అనడంతో ట్రైలర్ ఇంకాస్త వేగం పుంజుకుంది. ఆట మొదలెట్టావా శంకరా. ఇక లాస్ట్ లో వచ్చే శివుడి పాట గూస్ బంప్స్ తెప్పిస్తుంది. నిన్ను చంపిన వాళ్ళ అంతం చూసేంత వరకు అని హీరో డైలాగ్ చెప్పిన తర్వాత ఆ శివుడు కిందికి రావడం చూస్తుంటే థియేటర్లలో పూనకాలు రావడం గ్యారంటీ అనే అర్థమవుతుంది. సో అదండి శివం బజే ట్రైలర్ గురించి ఆసక్తికర విషయాలు. మరి ఈ కంక్లూజన్స్ అన్నిటికీ ఒక క్లారిటీ రావాలంటే మనం ఆగస్టు 1న ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా రిలీజ్ అయ్యాక టోటల్ మూవీ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్ తో మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్. నేను మిరాగా.